కేశవ, చంచలమ్మ అయితే విజయమ్మని ఒక విషయం మాట్లాడాలని పిలుస్తూ ఉంటారు. అప్పుడు విజయమ్మ వస్తుంది. అలా రాగానే విజయంతో చాలా కోపంగా మాట్లాడుతుంటుంది చంచలమ్మ, "నువ్వు ఎంత దీనికి దిగజారావు? ఒక రౌడీని పంపించి నా కోడలి మెడలో తాళి కట్టాలనుకుంటున్నావా? నా కోపానికి పరీక్షించా. నాకు కానీ కోపం వస్తే నేనేం చేస్తానో నాకే తెలియదు. అలాంటిది నువ్వు నా కోడలి మీద ఏం ప్రయోగం చేస్తున్నావా? నా కోడలి మెడలో ఆ రౌడీతో తాళి కట్టించడానికి నీకు ఎంత ధైర్యము? అసలు నువ్వేమనుకుంటున్నావు?" అని చెప్పి చంచలమ్మ అయితే గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. "నాకు కానీ కోపం వస్తే ఏం చేస్తానో నాకే తెలియదు. నా సంగతి నీకు అసలు అర్థం అవ్వడం లేదు" అని గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది చంచలమ్మ. అలా చంచలమ్మ అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అలా రగిలిపోతూ విజయమ్మకైతే వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఇక విజయం అయితే చంచలంతో అంటూ ఉంటుంది, "ఒక విషయం మాట్లాడదామని పిలిచారు, ఇప్పుడు వార్నింగ్లు ఇస్తున్నారేంటి? బెదిరిస్తున్నారు అనుకుంటున్నారా? అసలు ఆ రౌడీకి నాకు సంబంధం ఏంటి? ఆ రౌడీని నేను పంపించాను అనుకుండం ఏంటి? అసలు ఆ రౌడీకి నీకు ఏ పాత కక్షలున్నాయో నా మీద పడుతున్నావు" అని అంటూ ఉంటుంది విజయమ్మ. ఆ మాటలకి చంచలమ్మ అయితే అలా కామ్గా ఉండిపోతూ ఉంటుంది. "ఆడు ఒక పెద్ద రౌడీ. ఆ రౌడీకి నాకు సంబంధం ఏంటి? నేను ఆ రౌడీని పంపడం ఏంటి? నాకు అలాంటి చిల్లరగాళ్ళతో డీల్స్ ఉండవు" అని అయితే విజయమ్మ చెప్తూ ఉంటుంది. "లేకపోతే పర్వాలేదు, ఉన్నట్లుగానే నాకు తెలిస్తే ఇందులో నీ హస్తం ఉందని కానీ తెలిస్తే మాత్రం నా సంగతి ఏంటనేది నీకు చూపిస్తాను" అని చంచలమ్మ అయితే గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఆ మాటలకి విజయమ్మ, "ఏంటి మాట్లాడదామని చెప్పి బెదిరిస్తున్నారా?" అని అంటూ ఉంటుంది విజయమ్మ చంచలమ్మతో.